నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మాజూస్టర్ల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు చాలు చేసే కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. జగనన్న పోదాం అనుకున్నాడట హిమాలయాలకు, ఇప్పటికి కూడా బాగా బాధపడుతున్నాడట పబ్లిక్ ఇచ్చిన షాక్కు. బ్రీత్ అనలైజర్ నెత్తుకపోయిండు మందుబాబు, ఇదేందయ్యో ఇదని పోలీసు వాళ్ళు అయ్యారు పరిశాను. రైలు బోగిలో నిండినాయి ఆననీళ్ళు, గిరే కష్టపడుతున్నారు మరి రైల్వే శాఖ వాళ్ళు. శివలింగం కాడ దర్శనం ఇచ్చింది నాగుమాము, పేల ప్యాకెట్లు పట్టుకొని లైన్లు కట్టిండ్రు భక్తజనము. మందు కోసం రేవంత్ ఫోన్ చేస్తానంటున్నా గంగులు. అయినా కానీ సర్కారు వాళ్ళు అన్ని పథకాలు ఇచ్చేది ఎవరి మీద ధైర్యంతో. బ్రేకింగ్ న్యూస్ అసలు ఇది ఎవ్వరు అనుకొని ఉంటారు, ఎవ్వలకు ఆలోచన కూడా ఉండదు. గందుకే ఇది నిజంగానే పెద్ద బ్రేకింగ్ న్యూస్. గీ ముచ్చటైతే ఇప్పుడు మస్తుగా హల్చల్ చేస్తున్నది. మరిగా ముచ్చటేందో చెప్తున్నా నిజంగానే చెప్తున్నా. మరి పంకపాటి కార్యకర్తలు మీ గుండెల మీద చేసుకొన్రి. జగనన్న రాజకీయాలకు గుడ్ బై చెప్పి హిమాలయాలకు పోతున్నాడట. ఏంది షాక్ అయ్యరా? ఇక చూడుర్రి మొత్తం ముచ్చట. కు 175 అని ఎలక్షన్ల ముంగట గొప్పగా మాట్లాడిన పంకపాటి లీడర్లు ఎలక్షన్ రిజల్ట్ చూసి పార్షాన్ అయినరు. ఏం మాట్లాడాలనో కూడా అర్థం కాక జగనన్న అయితే గిట్లా మాట్లాడిండు గప్పట్లా. మరి అక్క చెల్లెమ్మలు ఓట్లు ఏమయ్యాయో తెలీదు. ఆ అవ్వతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా, మరి ఆ 1,00,00,000 మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు. వాళ్ళ ప్రేమ ఏమైందో, వీళ్ళ ప్రేమ ఏమైందో, అవ్వతాతల అనురాగం ఎట్టుపోయిందో, రైతన్నల పాయరం ఏమైందో అని అధికారం పోయినాక మస్తు బాధపడ్డాడు ఏపీ పాత సీఎం జగనన్న. అయితే గివన్నీ కెమెరాలెన్క దగ్గరలతోటి ఇంకెక్కువ బాధపడ్డాడట. 175కు 175 అనుకుంటే పతిపచ్చం కూడా లేకుండా 11 మందిని గెలిపించిరని మస్తు రంది పెట్టుకున్నాడట జగనన్న. సర్వేలు కూడా మంచిగానే వచ్చినాయి, కానీ కొస్సకు గిట్ల అవుతుందని అస్సలే అనుకోలే. ఏడ తప్పైంది, ఎందుకు ఓడిపోయినామని మస్తుగా ఆలోచనలు చేసిండట. కానీ ఏం అర్థం కాక గా బాధతోటి పార్టీని, రాష్ట్రాన్ని, రాజకీయాన్ని ఇడిసిపెట్టి హిమాలయాలకు పోదాం అనుకున్నాడట. ఈ ముచ్చట ఆలస్యంగా బయటకు వచ్చినా కూడా అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏపీని నాశనం చేసింది సరిపోదన్నట్టు హిమాలయాలకు పోయి గవిటిని కూడా నాశనం చేద్దాం అనుకుంటున్నావానయ్యా జగనయ్య? గాడ పోయేది జీవితం మీద విరక్తి పుట్టినోళ్ళు, అన్నిటినీ ఇడిచిపెట్టి సన్యాసుల్లా కలిసినోళ్ళు. మరి నీకేమైందని హిమాలయాలకు పోదాం అనుకున్నావు? జీవితాంతం అధికారంలో ఉంటా అని నువ్వేమన్నా రాపించుకొని భూమి మీదకి వచ్చినావా? ఏదో మొత్తం ఏపీని మస్తుగా డెవలప్ చేసినట్టు ఎందుకు ఓడిపోయినామో తెలియదని హిమాలయాలకు పోయేంత విరక్తి పుట్టిందా నీకు? హిమాలయాల్లో కూడా ప్యాలెస్లు కట్టి ఆడున్న మునులను బయటకు పంపించే మోతేవారివి. అయినా పవన్ సార్ 2 జాగాల్లో ఓడిపోతే మస్తుగా ఎక్కిరిచ్చిండ్రు మాటలు అన్నారు కదా మీరు. అయినా కూడా గైన గిట్లా మాట్లాడలే. పోరాడి బాబు సార్ను గెలిచిండు. గది నాయకుని లక్షణం. గిట్లా హిమాలయాలకు పోతా అనుకున్నోన్వి ఇంకా జనాల సమస్యల మీద అసెంబ్లీలో ఏం ప్రశ్నిస్తావు గాని రాజకీయాలకెంచి బయటకు పోయి సప్పుడేక ఇంట్లోనే ఉండి గాని మస్తుగా కారెడ్డం ఆడుతున్నారు జగనన్న హిమాలయాల ముచ్చటేరికైన ఏపీ పబ్లిక్.
నిజామాబాద్ జిల్లా నాగారంలో ఉన్న శివుని గుళ్ళే ఏదో అద్భుతం జరిగిందటుల్లా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండే వరకు మీరు కూడా చూస్తారని మీకోసం పట్టుకొచ్చిన. ఇక ఈ వీడియో చూసినాక గా గుళ్ళకు పోయే భక్తులంతా మస్తు సంబరపడుతుండొచ్చు. ఓ ఎడిటర్ అన్నా గా వీడియో ఎడివిగా. వారెవ్వా, నాగుంబాము పడగిప్పి శివలింగాన్ని కాపలాగాస్తున్నది. నాగుంబాము పడగిప్పుకొని శివయ్య మెడలున్నట్టు కానొత్తున్నది కదా. నిజామాబాద్ జిల్లా నాగారంలున్న నందిగుట్ట శివయ్య గుళ్ళే దర్శనమిచ్చింది గే నాగుంబాము. నిన్న రాత్రిపూట గుడికి తాళం వేసుకుని ఇంటికి పోయిన పూజారి తెల్లారచ్చి గుడి తెరిచి చూసే వరకు మంచిగా పడగిప్పుకొని శివలింగం తాన్నే కాపలాగాస్తున్నదట పాము గిట్లా. మరి శివయ్యకు ఏదన్నా కోరిక కోరుకున్నదో లేకపోతే ఏందో గాని 1 కాదు 2 కాదు 3 గంటల దాకా ఎటు కదలకుండా పాము ఆడనే ఉన్నదట. ఇగి ముచ్చట తెలిసినాక భక్తులు ఊకుంటారా? మనిషికో పాల ప్యాకెట్ పట్టుకొని శివలింగం దగ్గరున్న పాము దర్శనం కోసం లైన్లు కట్టిండ్రట గుళ్ళెకు. అగో గిన్నెల పాలను కూడా పోసి పెట్టిండ్రు కదా నాగరాజుకు. ముంగట పాలు పెట్టిన సుతం పాము పాలు తాగుతలేదు. మరేదన్నా దీక్షలగిన ఉన్నదో ఎట్లనో. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు గీ ఆనకాలంలో పాములు బయట తిరుగుడు కామన్. గీ పాము కూడా ఎటు పోవాలో తెలియక గుళ్ళెకొచ్చినట్టున్నది గంతే అని అంటున్నారు కొందరు. మరి 3 గంటలు గాన్నే ఎందుకున్నదంటే భక్తులంతా వచ్చి దాన్ని రౌండప్ చేసే వరకు ఎటు పోవాలనో తెలియక ఆన్నే ఉన్నది కావచ్చు అని అంటున్నారు ఇంకొందరు. ఏదేమైనా శివుని గుళ్ళే శివలింగం కాడ పాము ప్రత్యక్షమయ్యే వరకు మస్తు సంబరపడుతున్నారు చాలా మంది భక్తులు. పబ్లిక్ గీ ఆనాకాలంలో ఏడబడితే ఆడ గిట్లనే పాములు దర్శనం ఇస్తాయి. జరే ఎటన్నా ఓంగా చూసుకుంటా ఓన్రి, మరి పైలంగుండుండ్రి. ఏమంటున్నాం? నా పైసలతోటి కొనుక్కొని నా మందు నేను తాగి నా బండి మీద నేను పోతున్నా. నడిమిట్లా మీరెవరు అసలు? మీకు పోలీస్ స్పెల్లింగ్ వచ్చా? చెప్పుర్రి. గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా? గవర్నమెంట్ స్పెల్లింగు. నా బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదు, నన్నే ఆపుతారా? సార్ ప్లీజ్ సార్ అని కొందరు బతింలాడుకుంటారు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినప్పుడు. అయితే గీ మందుబాబు ఏం చేసిండో సూత్తనైతే గిదేందయ్యా గిది అని పర్షాన్ అవుతారు. రోడ్డు మీద పోలీసోళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేయనీకి మిషన్లు పట్టుకొని నిలవరుడు చూసి బండ్లను వెనకకు తిప్పి ఒక్కటే ఉరుకుతారు కొందరు. మళ్ళీ తాప తాగి బండి నడప సారు ఇడ్చేయుండ్రి అని బతిమలాడతారు ఇంకొందరు. ఇక మిషన్ల మూతి పెట్టి ఊదకుంటా పోలీసోళ్ళను మస్తుగా తిప్పలు పెట్టుకుంటారు ఇంకొందరు మందుబాబులు. నేను నీళ్లు తాగితే మందు తాగినట్టు చూపిస్తున్నది అని రివర్స్లో కూడా మాట్లాడతారు కొందరు మోతేవార్లు. కానీ పట్నంలో ఉన్న బోయినపల్లి కాడనైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో చెకింగ్ చేసే మిషన్ను ఎత్తుకుని పోయిండు మందుబాబు. రోడ్డు మీద తతిమ మందుబాబులకు చెకింగ్ చేసి విడిచిపెట్టిపోయినా మిషన్ గురించి ఆలోచన చేసేటట్టు చేసిండుగా మోతేవారి మందుబాబు. మరి ఇది వరకు ఎన్ని మలకల తాగి దొరికి ఫైన్లు కట్టిండో ఏందోగా మందుబాబు గాని హీరోయిన్ మీద పగబట్టిన విలన్ లెక్కనే మిషన్ ఎత్తుకోబోయిండు. మరిగా మిషన్ తోటి ఏం చేసుకుంటాడో గా మందుబాబుకే తెలియాలే. దాన్ని అమ్మితే 1 పైసా కూడా రాదు. అసలు దాన్ని కొనేతందుకు కూడా ఎవ్వరూ ముంగటికి రారు. తాగిన రీమ బగ్గెక్కి ఏర్పడక మిషన్ ఎత్తుకుపోయిండో లేకపోతే ఏదైనా ప్లానింగ్ తోటి ఎత్తుకుపోయిండో గాని పోలీసోళ్ళకైతే పెద్ద పనే పెట్టిండు. ఇప్పటికెంచి ఇక మిషన్లకు షైన్ లేసి కట్టాలే కావచ్చు పోలీసోళ్ళు పాపం. రావాలే రైల్లో ప్రయాణం చేస్తే
షవర్ బాత్ పిరి పిరి పిరి. రైలు నడుపుతుంటే చుట్టూ ప్రకృతి అందాలు చూసుకుంటా మంచిగా జలకలాడచ్చు. దీనికి పైసలు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. టికెట్ కొంటే చాలు మీ ప్రయాణం మొత్తం తడుచుకుంటా పోవచ్చు. ఆగో రైళ్ళలో గీ ఆఫర్ ఎప్పుడు పెట్టిండ్రు, ఏడ పెట్టిండ్రు అని పషాన్ అవుతున్నారు కదా. అయితే గా ఆఫర్ కథ ఏందో మీరే చూడుండ్రి. गाड़ी रुका तो अभी ज़्यादा हो गया। ఓర్ని రైళ్ల ప్రయాణం అంటే మంచిగా చుట్టున్న ప్రకృతిని ఎంజాయ్ చేసుకుంటా 100 ఏళ్ళు గుర్తుండిపోయే సంబరం కలుగుతుందని అందరూ అనుకుంటుంటే మళ్ళీ పారీసొంటి రైలు ఎక్కద్దురా నాయనా అన్నట్టే ఉన్నాయి కదా సౌలతులు. అగో చూడుండ్రి రైళ్ల షవర్ ఎట్లా పోతున్నదో. నిజంగానే రైళ్ల తానాలు చేసేనికి రైల్వే శాఖోళ్ళు గీ సౌలతి చేసిండ్రేమో అనుకునేరు. వాన సింకులు రైలు మీద పడే వరకు లోపట గీ తిరిగా ఊర్చింది. అగో చూడుండ్రి బోగిల వరద నీళ్ళు ఎట్లా వాడుతున్నాయో. రైళ్ల ఆన నీళ్ళు కారే వరకు ప్రయాణికులు బగ్గన తిప్పల పడ్డరు. गाड़ी रुका तो अभी ज़्यादा हो गया। మరిది ఏడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు మంచికో దిక్కు అరుచుకుంటున్నారు. రైల్వే శాఖల పనితీరు గిట్లున్నది. మరి గీ రైలే కాదు అప్పట్లా వందే భారత్ రైలు అని గొప్పగా సురువు చేసిండ్రు. కానీ ఒక వందే భారత్ రైలుకు బర్రె గుద్దుతే రైలుకు మొత్తం సొట్టబడ్డది. ఇప్పుడేమో గీ రైళ్లకు ఆననీళ్ళు వరదొచ్చింది. గివ్వేం రైళ్లు అని తడక ఉన్నాయనుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. మొన్ననేమో అయోధ్యలో కట్టిన రాముని గర్భగుల్లే ఊర్సి ఆన నీళ్ళు వచ్చినాయి. ఆడాడ గాలి మోటార్ డిపోలలో కూడా బగ్గనే ఊరుస్తున్నాయి. ఇప్పుడేమో గిట్ల రైళ్లు కూడా వరదలు వచ్చినాయి. దేశంలో ఉన్నది డబుల్ ఇంజన్ సర్కారు కాదు లీకేజీ సర్కారు అని కూడా కామెంట్లు పెడుతున్నారు కొందరు. రైళ్ల షవర్ పెట్టినందుకు రైల్వే శాఖకు శనార్థులు అని కారడ్డం ఆడుకుంటా ఈ వీడియోను సోషల్ మీడియాలో తిప్పుతున్నారు చాలా మంది. మరి ఈ వీడియో గురించి రైల్వే శాఖోళ్ళు ఏమంటారో చూడాలే. गाड़ी रुका तो अभी ज़्यादा हो गया। ఢిల్లీ ఇప్పుడు మామూలుగా లేదు. ఎక్కడ చూసినా వాన తప్ప ఇంకోటి కనబడతలేదు. ఏం వరద ఏం కథ. చెట్లు ఇరిగినాయి, కరెంటు పోలు ఇరిగినాయి. వరదల చాలా మంది చాలా జనం ఇరుక్కున్నారు. ఒక్కసారి చూడండి ఢిల్లీలో వరద కష్టాలు. మొన్నటి దానిక ఎండలంటే ఇప్పుడు వానలు ఢిల్లీని పర్షాన్ చేస్తున్నాయి. 88 ఏళ్లలో ఇంత వాన ఎప్పుడు పడలేదట. 1936 ముందు పడ్డా ఇంత వాన కాదది. 24 గంటల్లో 235.5 మిల్లీలీటర్లు పడ్డది. రోడ్ల మీద ఎటు చూసినా వరదే. బస్సులు కార్లు వ్యాన్లు అన్నీ మునిగినాయి. జనం కూడా వరదల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా సామాన్య జనమే కాదు ఎంపీలు మంత్రులు కూడా సాన్నే మంది ఇబ్బంది పడుతున్నారు. శశి తరూర్ ఇల్లంతా నీటితో నిండిపోయిందట. కరెంటు లేదట. ఇప్పుడిప్పుడు రోడ్లు సాఫ్ చేస్తున్నారట. అట్లనే సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఇంటి చుట్టూ వరదే ఉంటే ఆయనను కార్ దగ్గరికి ఆయన సిబ్బంది ఎత్తుకొని వచ్చిండ్రు. పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఎంపీలు సాన్నే మంది ఇబ్బంది పడుతున్నారు. ఇంకా వారం రోజులు ఈ వాన ఉన్నదట. ఇంకెన్ని కష్టాలు ఉంటాయో ఏమోపో. మరి ఢిల్లీని ఇట్లా ఎండలు వానలు ఎందుకు పగబట్టినట్టో ఏందో పోన్రి.
తెచ్చిన కడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక పారి ఏమనుకోకుండా హెడ్లైన్స్ చూసేయుర్రి. జగనన్న పోదాం అనుకున్నాడట హిమాలయాలకు, ఇప్పటికి కూడా బాగా బాధపడుతున్నాడట పబ్లిక్ ఇచ్చిన షాక్. బ్రీత్ అనలైజర్ నెత్తుకపోయిండు మందుబాబు, ఇదేందయ్యో ఇదని పోలీసు వాళ్ళు అయ్యారు పరిశాను. రైలు బోగిలో నిండినాయి ఆననీళ్ళు, గిరే కష్టపడుతున్నారు మరి రైల్వే శాఖ వాళ్ళు. శివలింగం కాడ దర్శనం ఇచ్చింది నాగుంబాము, పాల ప్యాకెట్లు పట్టుకొని లైన్లు కట్టిండ్రు భక్తజనము. మందు కోసం రేవంత్కు ఫోన్ చేస్తానంటున్నా గంగులు. అయినా కానీ సర్కారు వాళ్ళు అన్ని పథకాలు ఇచ్చేది ఎవరి మీద ధైర్యంతో. ఇగో ఇవ్వలా ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పిన నీకు జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.